హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడి కళాశాల యందు ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ బీఈడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు, పూర్వ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్ పాల్గొని ప్రసంగించారు. మొదటగా ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి జాతీయ గీత ఆలాపన చేశారు. తదనంతరం వారు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలలో తెలంగాణ విశ్వవిద్యాలయము రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద విశ్వవిద్యాలయము అని వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి గతంలో కేటాయించినటువంటి బడ్జెట్ కంటే ఈ ఆర్థిక సంవత్సరము కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నదని, 3వ అతిపెద్ద యూనివర్సిటీకి ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించడము సరైంది కాదని వారు అభివర్ణించారు. అదేవిధంగా వారు ప్రసంగిస్తూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వము విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్లను నియమిస్తుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్లను నియమిస్తే మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా అభివృద్ధి పనులు అనేవి జరుగుతాయని వారు ఆకాంక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడి కళాశాలలో అభివృద్ధి పనులు అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయని, కళాశాలకి హాస్టల్ భవన నిర్మాణము మరియు కాంపౌండ్ వాళ్ళు లాంటి పనులు అనేటువంటి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు వచ్చిన అనంతరము పూర్తి అవుతాయని వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్ కరుణాకర్, సువచల, హరిత, లింగమూర్తి, గణేష్, నరేందర్, బోధనేతర సిబ్బంది అయిన పోషెట్టి, నరసింహారెడ్డి, నుజరత్ సుల్తానా, ప్రసాద్, శోభ, శశికాంత్, నాగేందర్, సందీప్, యాష్మిన్, బీఈడి మరియు ఎంఈడి విద్యార్థులు పాల్గొన్నారు.